ఓకే, ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఇయర్ వైజ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో అలా చూస్తే ఇయర్ వైజ్గా ఫస్ట్ 1611లో మచిలీపట్నంలో హిప్పన్ నేతృత్వంలో గ్లోబ్ అనే నౌక వచ్చింది. మచిలీపట్నం కోట నిర్మాణానికి మొహమ్మద్ కులీ కుతుబ్ షా నుంచి అనుమతి పొందింది అని చెప్పి అన్నాం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం చూస్తే 1612లో స్వాహిలి అనే యుద్ధం జరుగుతుంది. ఈ స్వాహిలి యుద్ధంలో బ్రిటిష్ కెప్టెన్ ఆయన పేరు బెస్ట్ అని చెప్పేసి అంటారు. ఈ బెస్ట్ అనేవాడు పోర్చుగీస్ని ఓడిస్తాడు. ఈ పోర్చుగీస్ని ఓడించాడు బ్రిటిష్ కెప్టెన్ బెస్ట్. దీంతో మొఘల్ ఆస్థానంలో బ్రిటిష్ వారికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది లభిస్తుంది. సో అప్పటి వరకు మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఈ యొక్క బ్రిటిష్ వారికి సూరత్ స్థావర నిర్మాణంకి అధికారికంగా అనుమతి ఇవ్వలే. కానీ స్వాహిలి యుద్ధం 1612 తర్వాత జహాంగీర్ ఇప్పుడు బ్రిటిష్ యొక్క ఆధిపత్యాన్ని రియలైజ్ చేసుకొని బ్రిటిష్ వారితో కూడా మంచి సంబంధాలు ఉంటే బాగుంటుంది అని చెప్పి బ్రిటిష్ వారికి అఫీషియల్గా అనుమతి ఇస్తాడు 1613లో సూరత్ స్థావర నిర్మాణానికి. అలా 1613లో బ్రిటిష్ వాళ్ళు సూరత్లో అధికారికంగా స్థావరాన్ని నిర్మాణం చేశారు అని చెప్పేసి అంటారు. అంటే స్వాహిలి యుద్ధం తర్వాత ఈ యొక్క బ్రిటిషర్స్కి అనుమతి లభించింది సూరత్ స్థావర నిర్మాణానికి. నెక్స్ట్ 1615లో అప్పుడు బ్రిటన్ చక్రవర్తి అయినటువంటి 1వ జేమ్స్. ఈ 1వ జేమ్స్ అనేవాడు తన దూతగా సర్ థామస్ రోని జహాంగీర్ ఆస్థానానికి ప్రతినిధిగా పంపిస్తాడు. అంటే జేమ్స్ 1 ఇతను సర్ థామస్ రోని మొఘల్ ఆస్థానంకి పంపిస్తాడు. 1615 సెప్టెంబర్ 24వ తేదీన మొఘల్ ఆస్థానంకి జహాంగీర్ ఆస్థానానికి వస్తాడు ఈ సర్ థామస్ రో. భారతదేశంతో వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతాడు. సో అయితే జహాంగీర్ సానుకూలంగా స్పందిస్తాడు. భారతదేశంలో వర్తక స్థావరాల నిర్మాణం చేసుకోవడానికి సర్ థామస్ రోకి అనుమతి ఇచ్చాడు అని చెప్పేసి అంటాం. అది 1619 వరకు 1615లో వచ్చినటువంటి సర్ థామస్ రో 1619 వరకు మొఘల్ ఆస్థానంలో ఉన్నాడు అని చెప్పేసి అంటారు. అది సర్ థామస్ రో అప్పుడు ప్రముఖంగా అనుమతి పొందింది అహ్మదాబాద్లో బర్హంపూర్, ఆగ్రా. ఈ బర్హంపూర్, ఆగ్రా అండ్ అహ్మదాబాద్ ఈ ప్రాంతాల్లో వర్తక స్థావరాలు నిర్మాణం చేసుకోవడానికి అనుమతి పొందాడు సర్ థామస్ రో అని చెప్పేసి అంటారు. ఈ సర్ థామస్ రో ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్లో ఈయన అంటాడు, యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు అని చెప్పి అంటాడు. యుద్ధం వ్యాపారం ఈ రెండు ఒకే చోట సహజీవనం చేయలేవు అని చెప్పి ఎవరున్నారంటే సర్ థామస్ రో అనేవాడు చెప్పాడు. నెక్స్ట్ ఈయన తర్వాత 1636లో థామస్ జాయిస్ అని చెప్పి మన గోల్కొండ రాజ్యంలో ఉంటాడు ఆయన, గోల్కొండ. సో గోల్కొండ మొహమ్మద్ కులీ కుతుబ్ షాతో మంచి సంబంధాలు ఉన్నాయి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత వచ్చిన వాడు ప్రముఖుడు అబ్దుల్లా కుతుబ్ షా. ఇప్పుడు ఆ అబ్దుల్లా కుతుబ్ షా నుంచి ఈ థామస్ జాయిస్ అనేవాడు ఒక ఫర్మాన్ పొందుతాడు, ఒక ఆదేశ పత్రం పొందుతాడు. గోల్కొండ ప్రాంతంలో యథేచ్ఛగా వర్తకం చేసుకునే విధంగా దాన్ని బంగారు ఫర్మాన్గా పేర్కొంటాం, గోల్కొండ బంగారు ఫర్మాన్గా పేర్కొంటాం. అలా 1636లో అబ్దుల్లా కుతుబ్ షా నుంచి థామస్ జాయిస్ అనేవాడు ఈ యొక్క గోల్కొండ బంగారు ఫర్మాన్ పొందాడు. దాని ప్రకారంగా గోల్కొండ ప్రాంతంలో యథేచ్ఛగా వర్తకం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఈ 3 ఇయర్స్ ఇంపార్టెంట్. 1639, 1668, 1698. 1639లో మద్రాసు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వస్తుంది. 1639లో మద్రాసు బ్రిటిషర్స్కి ఎవరు ఇచ్చారు అంటే చంద్రగిరి పాలకుడైనటువంటి 3వ వెంకటపతి రాయలు. మన విజయనగరంలో 4 వంశాలు ఉంటాయి. విజయనగర పరిపాలన చేసినది 4: సంగమ, సాలువ, తులువ, ఆరవీడు వంశం అని చెప్పేసి అంటాం. ఆ 4వ వంశం ఆరవీడు వంశం అంటాం. ఆ ఆరవీటి వంశంకి చెందినటువంటి ఒక రాజు 3వ వెంకటపతి రాయ. ఈ 3వ వెంకటపతి రాయ అప్పుడు చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. ఈ చంద్రగిరి పాలకుడైన 3వ వెంకటపతి రాయలు ఈ మద్రాస్ ప్రాంతాన్ని బ్రిటిషర్స్కి ఇచ్చాడు, ఫ్రాన్సిస్ డే అనేవాడికి ఇచ్చాడని చెప్పి అంటాం. దీనికి సంబంధించి ఒక స్టోరీ మనం చూస్తే ఆంధ్రా తీరంలో
మొదటిగా డచ్ వాళ్ళు పెద్ద ఎత్తున వర్తకం చేస్తూ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. తర్వాత ఆంధ్ర తీరంలోకి బ్రిటిషర్లు వస్తారు. బ్రిటిషర్స్ చాలా ప్రతిఘటన ఎదుర్కొంటారు డచ్ వాళ్ళది. దాంతో ఆంధ్ర ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే పర్మనెంట్ లొకేషన్లోకి వెళ్దాం అనుకుంటారు బ్రిటిషర్స్. అప్పుడు ఆ బ్రిటిషర్ ఫ్రాన్సిస్ డే అనేవాడికి బాధ్యత అప్పగిస్తారు. ఫ్రాన్సిస్ డే, నువ్వు తూర్పు భారతదేశంలో ఒక అనుకూలమైన ప్రాంతాన్ని అన్వేషణ చేయి, ఆ ప్రాంతంలో బ్రిటిష్ యొక్క శాశ్వత వర్తక స్థావరాన్ని నిర్మిద్దామని చెప్పి. అప్పుడు ఈ ఫ్రాన్సిస్ డే అనేవాడు మన భారతదేశ తూర్పు తీరంలో అనేక ప్లేసెస్లో పర్యటన చేస్తాడు. ఇలా ఒక శాశ్వత ప్రాంత స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ వారు ప్రయత్నం చేస్తున్నారన్న విషయం మన శ్రీకాళహస్తికి చెందిన దామెర్ల సోదరులకి తెలుస్తుంది. దామెర్ల సోదరులు వెంకటాద్రి అండ్ అయ్యప్ప. ఈ వెంకటాద్రి అయ్యప్ప నేత పనివారు, అంటే వీళ్ళు చేనేత వస్త్రాలు తయారు చేసి ఎగుమతి చేస్తూ ఉండేవారు చాలా పెద్ద ఎత్తున. వీళ్ళ దగ్గర 100 మంది నేత పని వాళ్ళు పనిచేసేవారు, అంత పెద్ద వర్తకం చేసేవారు ఈ దామెర్ల సోదరులు. ఈ దామెర్ల సోదరులు ఇప్పుడు ఏం చేస్తారు, ఫ్రాన్సిస్ డేని కలుస్తారు. ఫ్రాన్సిస్ డేకి చెప్తారు, అయ్యా ఫ్రాన్సిస్ డే గారు, మీరు మాతో పాటు రండి, మీకు ఒక ప్లేస్ చూపిస్తాం, ఆ ప్లేసు మీ వర్తక స్థావర నిర్మాణంకి అనుకూలమైనది. అక్కడ మీరు స్థావర నిర్మాణం చేస్తే మీకు కావలసిన ఈ పట్టు వస్త్రాలు, నేత వస్త్రాలని మీకు అందిస్తాము అని చెప్పేసి అంటారు. అయితే వీళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి మొత్తం మీద ఆహ్వానం ఇస్తే అప్పుడు ఏం చేశాడు ఫ్రాన్సిస్ డే, సరే పదండి చూపించండి ఆ ప్లేస్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఈ దామెర్ల సోదరులు ఈ ఫ్రాన్సిస్ డేను మద్రాసపట్నంకి తీసుకుపోతారు. ఈ మద్రాసపట్నం తీర ప్రాంతం, సో ఓడరేవు నిర్మాణంకి అనుకూలమైన ప్లేస్. దాంతో ఫ్రాన్సిస్ డే ఏమంటాడు, ఓకే ఈ మద్రాసపట్నంలో నేను ఓడరేవు నిర్మాణం చేయడానికి సిద్ధమని చెప్పేసి అంటాడు. అయితే ఇప్పుడు ఈ భూభాగం ఒక రాజు ఆధీనంలో ఉంది. ఆ రాజు ఎవరు అంటే ఈ చంద్రగిరి పాలకుడు అయినటువంటి 3వ వెంకటపతి రాయలు. 3వ వెంకటపతి రాయల వద్దకు వెళ్ళి మధ్యవర్తిత్వం చేస్తారు దామెర్ల సోదరులు. అప్పుడు ఆ దామెర్ల సోదరుల మధ్యవర్తిత్వం, ఈ దామెర్ల సోదరుల మధ్యవర్తిత్వం కారణంగా వెంకటపతి రాయాద్రి మద్రాసు ప్రాంతాన్ని ఈ యొక్క ఫ్రాన్సిస్ డేకి అప్పగిస్తాడు. ఇప్పుడు ఈ ఫ్రాన్సిస్ డే ఆండ్రూ కోగన్తో కలిసి ఈ మద్రాసులో ఒక కోట నిర్మాణం చేస్తాడు. ఆ కోట పేరు సెయింట్ జార్జ్ కోట అని చెప్పేసి అంటారు. ఇది గతంలో గ్రూప్ 2లో అడిగిన బిట్, ఇది సింపుల్ బిట్ అడిగాడు. సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంది అని చెప్పి అన్నాడు. సెయింట్ జార్జ్ కోట మద్రాసులో ఉంది. మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాత ఎవరు అంటే ఈ యొక్క ఫ్రాన్సిస్ డే అండ్ ఆండ్రూ కోగన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఈ దామెర్ల సోదరులు ఈ సెయింట్ జార్జ్ కోట దగ్గర స్థిరపడి ఇక వాళ్ళ నేత పని వారి చేత నాణ్యమైన వస్త్రాలు తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ దామెర్ల సోదరులు స్థిరపడినటువంటి నేత పని వాళ్ళతో స్థిరపడినటువంటి ఆ ప్రాంతానికి దామెర్ల సోదరుల తండ్రి అయినటువంటి చెన్నప్ప పేరు మీదుగా చెన్నప్పపట్నం అని పేరు పెడతారు. చెన్నప్పపట్నం అంటే మద్రాసుకి దగ్గరలో చెన్నప్పపట్నం. ఈ చెన్నప్పపట్నమే ప్రొనౌన్సియేషన్లో చెన్నాపట్నంగా పిలువబడుతుంది. ఈ చెన్నాపట్నం, ఈ మద్రాసపట్నం రెండు కలిసిపోతే దీన్నే బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ అని పిలవడం స్టార్ట్ చేస్తారు. మద్రాస్. ఈ బ్రిటిష్ వారు ఉన్నది మద్రాస్ని వైట్ సిటీ అని చెప్పి అనేవారు. వైట్ అంటే బ్రిటిషర్స్ ఎక్కువగా డామినేట్ ఉండేది, దీన్ని వైట్ సిటీ అనేవారు. ఇక్కడ చెన్నాపట్నంలో కొంచెం ప్రజలు నల్లగా ఉంటారు, దీన్ని బ్లాక్ సిటీ అని చెన్నేవారు. బ్లాక్ సిటీ. సో వైట్ సిటీ అండ్ బ్లాక్ సిటీ ఈ రెండు కలిసిపోతే మొత్తం మీద మద్రాస్గా పిలువబడుతుంది. ఈ మద్రాసు బ్రిటిష్ వారికి తూర్పు తీరంలో 1641లో హెడ్ క్వార్టర్గా మారుతుంది. 1641లో ఈ యొక్క మద్రాస్ బ్రిటిష్ వార్స్కి హెడ్ క్వార్టర్గా మారింది. ఆ మద్రాస్ నుంచి కలకత్తాకి హెడ్ క్వార్టర్ అయిపోతుంది 1700లో. మద్రాస్ నుంచి కలకత్తాకి హెడ్ క్వార్టర్గా మారుతుంది. అది ఎప్పుడు మార్చబడింది అంటే 1700లో వెళ్తుంది కలకత్తాకి. 1641లో మద్రాస్ హెడ్ క్వార్టర్ అవుతుంది. బ్లాక్ సిటీ అండ్ వైట్ సిటీ రెండు కలిసి. ఓకే, ఇది 1639. ఇప్పుడు నెక్స్ట్ 1668లో ఈ బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లభిస్తుంది. అయితే ఈ బాంబే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎవరు ఇచ్చారు అంటే చార్లెస్ II ఇస్తాడు. అప్పటి బ్రిటిష్ చక్రవర్తిగా ఉన్నటువంటి చార్లెస్ II
చార్లెస్ టూ అనేవాడు ఈ బాంబేని మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చాడు అని చెప్పేసి అంటారు. అయితే రెండవ చార్లెస్కి బాంబే ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ రెండవ చార్లెస్కి ఈ బాంబే గతంలో 1661లో కట్నం రూపంలో వచ్చింది. కట్నం 1661లో మనం గతం చూసాం. ఈ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ యువరాజు అయిన రెండవ చార్లెస్కి మధ్య వివాహం జరుగుతుంది. ఆ వివాహ సందర్భంగా పోర్చుగీస్ వారు ఈ రెండవ చార్లెస్కి బాంబేని కట్నంగా ఇచ్చారు అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు ఈ యొక్క రెండవ చార్లెస్ ఏం చేస్తాడు, ఈ బాంబేను 1668లో ఈస్ట్ ఇండియా కంపెనీకి 99 సంవత్సరాలు శాశ్వత లీజు అంటారు. అది ఎలా ఎక్స్టెన్షన్ అవుతుంది, 99 సంవత్సరాలు శాశ్వత లీజుకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేస్తాడు అని చెప్పేసి అంటారు. ఆ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బాంబే అనేది లభించింది. ఈ బాంబేలో ఉన్న కోటని సెయింట్ డేవిడ్ అని చెప్పి అంటారు. బాంబే కోటని అంటారు సెయింట్ డేవిడ్. ఇప్పుడు ఈ సెయింట్ డేవిడ్ కోట ఈ బాంబే నగర నిర్మాత ఎవడంటే గెరాల్డ్ అంజీర్ అని చెప్పేసి అంటారు. బాంబే నిర్మాత ఎవడంటే గెరాల్డ్ అంజీర్. అది ఈ బాంబేని బ్రిటిష్ కాలంలో ఒక వర్తక కేంద్రంగా మార్చిన వాడు హెన్రీ ఆక్సెన్డెన్. బాంబే నగర నిర్మాత అంజీర్ అయితే బాంబేను వర్తక కేంద్రంగా మార్చింది ఎవడంటే హెన్రీ ఆక్సెన్డెన్ అని చెప్పేసి అంటాం. హెన్రీ ఆక్సెన్డెన్ ప్రత్యేకత, ఇతని కాలంలో శివాజీ ఛత్రపతి శివాజీ రాయ్గఢ్లో పట్టాభిషేకం చేసుకుంటాడు 1674లో ఛత్రపతి శివాజీ రాయ్గఢ్ అనే ప్లేస్లో పట్టాభిషేకం చేసుకున్నప్పుడు ఆ శివాజీ పట్టాభిషేకంకి హాజరైన ఒక ఆంగ్లేయుడు అధికారి ఉన్నాడు. ఆ ఆంగ్ల అధికారి ఎవడంటే ఇతనే ఆక్సెన్డెన్ అని చెప్పాడు. హెన్రీ ఆక్సెన్డెన్ అనేవాడు శివాజీ పట్టాభిషేకానికి హాజరయ్యాడు. ఈయన బొంబాయిని ఒక వర్తక కేంద్రంగా మార్చాడని చెప్పి అంటాం. ఓకే, ఈ బాంబే పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి అనేక థియరీస్ అనేవి ఉన్నాయి మనకి. యాక్చువల్గా బాంబే దగ్గర అది ప్రస్తుతం ఉన్న బాంబేలో ఒక దేవతని ఆరాధన చేసేవారు అప్పట్లో. ఆ కోలీ తెగ. ఈ కోలీ తెగవారు ముంబా ఆర్ మహా అంబా ఆర్ ముంబా దేవత ఉండేది, అంటే తల్లిగా ఆరాధన చేసేవారు. ఆ ముంబా దేవత పేరు మీదుగా దాన్ని ముంబా అని చెప్పేసి పిలిచేవారు. ముంబై అని చెప్పేసి ప్రస్తుతం బాంబేకి ముంబై అని చెప్పి అంటాం. ఆ ముంబై అనే పేరు యాక్చువల్గా ఈ ముంబా దేవత పేరు మీదుగా వచ్చింది. ముంబా దేవతను ఎవరు ఆరాధన చేసేవారు అంటే కోలీ తెగ వాళ్ళు ఆరాధన చేసేవారు. అట్లా ముంబై యాక్చువల్ ప్రస్తుతం ఉన్న బాంబేలో ముంబా దేవతను ఆరాధన చేసే కోలీ తెగ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటారు. అయితే ఒక పుస్తకం లెజెండ్స్ ఆఫ్ ఇండియాలో ముంబా దేవత గురించి పేర్కొన్నాడు. ఓకే, ఆయన పేరు గ్యాస్పర్ కొరియా. ఈ గ్యాస్పర్ కొరియా అనేవాడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం లెజెండ్స్ ఆఫ్ ఇండియా. ఆ లెజెండ్స్ ఆఫ్ ఇండియాలో ఈ కోలీ తెగ ముంబా దేవత ఆరాధన గురించి ప్రస్తావన చేస్తాడు. అయితే ఈయన అంటాడు ఆ ప్రాంతాన్ని బాంబేమ్ అని చెప్పేసి అన్నాడు. బాంబేమ్ అంటే ఒక చిన్న అఖాతం, లిటిల్ బే అని చెప్పేసి అంటారు దీన్ని. లిటిల్ బే అంటే బంగాళాఖాతం అన్న అట్లా, బే ఆఫ్ బంగాళాఖాతం అట్లా బే, లిటిల్ బే చిన్న అఖాతం. ఇప్పుడు బాంబే కూడా మీకు తెలిసింది అనేక దీవులు అఖాతం లాగా ఉంటుంది. ఆ బాంబే మొత్తం ప్రాంతం అంతా కూడా ఆ చిన్న అఖాతం అని చెప్పి అంటాడు. దీని బాంబే అని చెప్పేసి అంటాడు ఈ లెజెండ్స్ ఆఫ్ బే. ఈ బాంబేగా మారింది. ఆ బాంబే యాక్చువల్గా ఉంది అంటే గతంలో కోలీ తెగ వాళ్ళు ముంబా దేవత మీద ముంబై అని చెప్పి పిలుస్తున్నారు. సో ప్రస్తుతం ఈ ముంబై పేరు మార్చేసి ఆ పాత పేరు మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. సో ముంబై అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా రాజమండ్రి పేరు, ఈ రాజమండ్రి యాక్చువల్ పేరు రాజా మహేంద్రవరం. అమ్మరాజు యొక్క బిరుదు రాజమహేంద్ర. ఆ రాజమహేంద్రవరం పేరు మీదుగా రాజమహేంద్రవరం అని చెప్పి అంటున్నారు. అయితే బ్రిటిష్ వారు రాజమండ్రి అని పిలవడం స్టార్ట్ చేశారు. అయితే ఆంధ్ర రీఆర్గనైజ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే మన గత సంస్కృతిని మరలా తిరిగి తీసుకురావాలి అని చెప్పేసి ఈ రాజమండ్రిని మరలా రాజమహేంద్రవరం అని చెప్పి నామకరణం చేశాడు. సో ఆ విధంగా ఈ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బాంబే అనేది లిటిల్ బే అది.
సో దాని పేరు ఏం చేశారు, ముంబా దేవత పేరు మీదుగా ముంబైగా మళ్ళీ మార్చారు అది. ఓకే, 1668లో బాంబే అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది అని చెప్పేసి అంటాం. ఇప్పుడు నెక్స్ట్ 1698లో ఈ కలకత్తా బ్రిటిష్ ఆధీనంలోకి వస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ అంటే ఇక్కడ బ్రిటిష్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వస్తుంది. యాక్చువల్గా 1698లో కాళీకతా, గోవిందాపూర్, ఇంకోటి సుతనాటి. సో కాళీకతా, గోవిందాపూర్, సుతనాటి ఈ 3 ప్రాంతాలు పూర్తిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించబడ్డాయి. అది దీన్ని అప్పగించింది ఎవడంటే అజీముత్ షా. ఈ అజీముత్ షా అనేవాడు ఒక జమీందార్, లోకల్ జమీందార్ అయినా ఇతను ఈ యొక్క బ్రిటిషర్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి కాళీకతా, గోవిందపూర్, సుతనాటి 3 గ్రామాలు కల్పించేస్తాడు. ఇప్పుడు ఈ 3 గ్రామాలని కలిపి కలకత్తా అని చెప్పేసి అంటున్నారు. కలకత్తా, ఈ కలకత్తాలో ఉన్న కోటని ఫోర్ట్ విలియమ్స్ అని చెప్పి అంటారు. ఫోర్ట్ విలియమ్స్. మద్రాసులో ఉన్న కోట సెయింట్ జార్జ్, బాంబేలో ఉన్న కోట సెయింట్ డేవిడ్, కలకత్తాలో ఉన్న కోట ఫోర్ట్ విలియమ్స్. అదే ఫోర్ట్ విలియమ్స్ యొక్క నిర్మాత జాబ్ చార్నోక్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ కలకత్తా మన బ్రిటిషర్స్కి హెడ్ క్వార్టర్గా మారింది ఏ సంవత్సరంలో అంటే 1700 అని చెప్పి అంటాం. 1700లో ఈ కలకత్తా బ్రిటిష్ యొక్క హెడ్ క్వార్టర్గా మారింది అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా అతి ముఖ్యమైనటువంటి ప్లేసెస్ బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చాయి. 1639లో మద్రాస్, 1668లో బాంబే, 1698లో కలకత్తా అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు బ్రిటిషర్స్కి సంబంధించి ముఖ్యమైన అంశం 1717లో బంగారు ఫర్మాన్ని పొందడం అని చెప్పి అంటాం. సో గతంలో 1636లో జాయిస్ థామస్ అనేవాడు గోల్కొండ ఫర్మాన్ని పొందాడు ఆయన. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి ఫర్మాన్, అది మొత్తం భారతదేశం అనేక ప్రాంతాలకి వర్తించేటువంటి ఫర్మాన్, యథేచ్ఛగా వర్తకం చేసుకునేటువంటి ఫర్మాన్ ఈ యొక్క 1717 బంగారు ఫర్మాన్ అని చెప్పేసి అంటాం. 1717లో అప్పటి మళ్ళీ మొఘల్ చక్రవర్తి ఫారూక్ సియార్ బ్రిటిషర్స్కి వర్తక హక్కులు కల్పిస్తాడు, యథేచ్ఛగా వర్తకం చేసుకునే అవకాశం ఇస్తాడు. దాన్ని బంగారు ఫర్మాన్గా మనం పేర్కొంటాం. మ్యాగ్నా కార్టా ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ అని చెప్పేసి అంటాం. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తకానికి ఒక మాగ్నా కార్టా లాంటిది ఈ యొక్క బంగారు ఫర్మాన్ 1717 అని చెప్పేసి అంటాం. ఓకే, 1717లో దానికి 2 సంవత్సరాల ముందు 1715లో ఈ ఫారూక్ సియార్కి రాచపుండు అని చెప్పేసి వస్తుంది. భయానక నొప్పి ఉంటుంది రాచపుండుతో. అది ఎంత వైద్యం చేసినా సరే నయం అవ్వదు. అప్పుడు బెంగాల్లో ఈ యొక్క ఫోర్ట్ విలియమ్స్ యొక్క చైర్మన్ అయినటువంటి జాన్ సుర్మాన్ ఈ యొక్క ఫారూక్ సియార్ నుంచి కొన్ని వర్తక హక్కులు పొందాలి అని చెప్పేసి ఆయన ఈ స్టెఫెన్సన్ని తీసుకొని ఆస్థానంకి వెళ్తాడు. ఆ సమయంలో రాచపుండుతో బాధపడుతూ ఉంటాడు ఈ యొక్క ఫారూక్ సియార్. అప్పుడు ఇమీడియట్లీ జాన్ సుర్మాన్ డాక్టర్ విలియం హ్యామిల్టన్ని పిలిపిస్తాడు. ఇప్పుడు డాక్టర్ విలియం హ్యామిల్టన్ ఫారూక్ సియార్ యొక్క రాచపుండుని నయం చేసేస్తాడు. దాంతో చాలా ఆనందపడిపోతాడు ఫారూక్ సియార్. ఇప్పుడు ఫారూక్ సియార్ బ్రిటిషర్స్కి చెప్తాడు, మీకు కావాల్సిన వర్తక హక్కులు నేను ఇస్తాను అని చెప్పి అంటాడు. అలాగా 1717లో బంగారు ఫర్మాన్ అనేది జారీ చేస్తాడు. అంటే దస్తక్స్ అంటారు దాన్ని. ఆ దస్తక్స్ అనేవి ఇస్తాడు, అంటే కొన్ని పత్రాలు అవి. అంటే ఆ పత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడర్స్కి ఇవ్వబడుతుంది. అది చూపిస్తే ఈ చెక్ పాయింట్ వద్ద ఎటువంటి సుంకము వసూలు చేయకూడదు. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి యథేచ్ఛగా వర్తకం చేసుకునే కొన్ని హక్కుల్ని కల్పించాడు ఈ ఫర్మాన్ ద్వారా ఈ ఫారూక్ సియార్. అది ఫర్మాన్లో ప్రత్యేక అంశాలు మనం చూస్తే బెంగాల్లో బెంగాల్లో సంవత్సరానికి 3000 రూపాయలు చెల్లించాలి. సంవత్సరానికి 3000 రూపాయలు చెల్లించి మొత్తం బెంగాల్లో యథేచ్ఛగా వర్తకం చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆల్రెడీ వర్తక హక్కులు బ్రిటిషర్స్కి ఉన్నాయి, ఇవన్నీ కొనసాగుతాయి అని చెప్పేసి అంటారు. అంటే అఫీషియల్గా గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు అఫీషియల్గా మొఘల్స్ ఈ గోల్కొండ రాజ్యంలో అఫీషియల్గా పర్మిషన్ ఇస్తున్నట్టుగా అవన్నీ కొనసాగుతాయి అని చెప్పేసి అంటారు. గుజరాత్లో సంవత్సరానికి 10,000 రూపాయలు చెల్లించాలి. గుజరాత్లో సంవత్సరానికి 10,000 రూపాయలు చెల్లించి గుజరాత్ ప్రాంతంలో యథేచ్ఛగా వర్తకం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. ప్లస్ బాంబేలో
ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నాణ్యాలు ముద్రణ చేస్తూ ఉంటారు. ఆ నాణ్యాలు మొఘల్ సామ్రాజ్యం అంతా కూడా చలామణిలో ఉండవచ్చు అని చెప్పి అంటారు. అంటే మొఘల్స్ యొక్క కరెన్సీతో పాటుగా బ్రిటిష్ యొక్క నాణ్యాలు కూడా కరెన్సీగా చలామణిలోకి వస్తాయి. ఆ అనుమతి కూడా ఈ ఫర్మాన్ ద్వారా ఇవ్వబడింది. ఇది బంగారు ఫర్మాన్లో కొన్ని ముఖ్యమైన అంశాలు అని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు మనం గతంలో చూసిన 3 ప్రముఖ ప్రాంతాలు 1639 మద్రాస్, 1668 బాంబే, 1698 ఈ కలకత్తా అని చెప్పన్నాం కదా. ఇది జనాభా పరంగా బాగా విస్తరించి ప్రెసిడెన్సీస్గా పిలువబడతాయి. అట్లా 3 ప్రెసిడెన్సీలు, మద్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. మద్రాస్ ప్రెసిడెన్సీ 1684లో ఏర్పడింది. మద్రాస్ ప్రెసిడెన్సీ ఎప్పుడు వచ్చిందంటే 1684. కలకత్తా ప్రెసిడెన్సీ 1700లో వచ్చింది. కలకత్తా ప్రెసిడెన్సీ 1700. ఇక బాంబే ప్రెసిడెన్సీ 1818 అని చెప్పేసి అంటారు. సో ఇది ఇయర్స్తో సహా మనం గుర్తుపెట్టాలి ఈ 3 ప్రెసిడెన్సీస్. మద్రాస్ ప్రెసిడెన్సీ 1684, కలకత్తా ప్రెసిడెన్సీ 1700, బాంబే ప్రెసిడెన్సీ 1818 అని చెప్పేసి అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బ్రిటిష్ యొక్క స్థావరాలు అని చెప్పేసి అంటాం. ఇక్కడ స్థావరము అంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ వారు నివసించడానికి కావలసిన ఇల్లులు, బ్రిటిష్ యొక్క కార్యకలాపాలకి కావలసిన ఆఫీసులు, ఇక బ్రిటిష్ వాళ్ళు కొనుగోలు చేసిన ఈ యొక్క వస్తువుల్ని దాచుకోవడం కోసం గోడౌన్స్, ఈ ఇల్లులు, ఆఫీసులు, గోడౌన్స్, ఈ 3 చుట్టూ పెద్ద రక్షణ గోడ, దీన్ని అంటారు స్థావరం. దీన్ని ఇంగ్లీష్లో అంటారు ఫ్యాక్టరీ అని చెప్పి అంటారు. అలా బ్రిటిషర్స్ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ అఫీషియల్గా యాక్చువల్ చెప్పాలంటే మచిలీపట్నం. 1608లో సూరత్కి వచ్చాడు ఈ హాకిన్స్ అనేవాడు. స్థావర నిర్మాణంకి చర్యలు తీసుకున్నాడు కానీ అఫీషియల్ పర్మిషన్ దొరకలే. సో కాబట్టి 1608 సూరత్ అనేది స్థావరం కానే కాదు వాళ్ళది. వాళ్ళ ఫస్ట్ స్థావరం 1611 ఇన్ఫ్యాక్ట్ 1611 మచిలీపట్నం. ఈ మచిలీపట్నంలో ఈ యొక్క మొహమ్మద్ కూలీ కుతుబ్ షా అనుమతితో ఈ బ్రిటిష్ వారు తమ తొలి స్థావరాన్ని మన తూర్పు తీరంలో కట్టారు అని చెప్పేసి అంటాం. తూర్పు తీరంలో తొలి స్థావరం, భారతదేశ తూర్పు తీరంలో బ్రిటిష్ యొక్క తొలి స్థావరం ఈ మచిలీపట్నం. దక్షిణంలో కూడా మొదటిది ఈ ఇన్ఫాక్ట్ మొత్తం ఇండియాలో మొదటిది మచిలీపట్నం. సూరత్లో దానికి అనుమతి లేదు అని చెప్పేసి అంటాం. 1613లో వస్తుంది సూరత్. 1612 స్వాహిలీ యుద్ధం తర్వాత జహాంగీర్ అనుమతి ఇచ్చాడు బ్రిటిషర్స్కి. ఆ విధంగా 1613లో ఈ సూరత్లో స్థావరం నిర్మించబడింది అని చెప్పేసి అంటారు. 1619లో బ్రోచ్, బరోడా, అహ్మద్నగర్, ఆగ్రా ప్రాంతాల్లో బ్రిటిష్ యొక్క వర్తక స్థావరాలు నిర్మించబడ్డాయి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 1621లో పులికాట్. 1621లో పులికాట్లో స్థావరం నిర్మించబడింది. 1624లో గోవా. అలాగే 1624-26లో ఆర్మాగామ్, ఆంధ్రాలో ఆర్మాగామ్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ ఆర్మాగామ్ మనం చూస్తే ఈ ఆర్మాగామ్ యొక్క అసలు పేరు చెనవా కుప్పం అని చెప్పి అంటారు. చెనవా కుప్పం. బ్రిటిషర్స్ ఈ చెనవా కుప్పం వద్ద స్థావరం నిర్మాణం చేద్దామని చెప్పి చెనవా కుప్పం యొక్క సంస్థానాధీశుడైనటువంటి గురువానాయుడిని కలుస్తారు. అయితే గురువానాయుడు రిజెక్ట్ చేస్తాడు. నేను పర్మిషన్ ఇవ్వను బ్రిటిష్ అని చెప్పి అంటాడు. అయితే ఆ గురువానాయుడు దగ్గర ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి పట్నాస్వాముల ఆర్మాగామ్ మొదలియార్ అనేవాడు బ్రిటిషర్స్కి చెప్తాడు, ఓకే బ్రిటిషర్స్ నేను ప్రయత్నం చేస్తాను, నేను మీకు స్థావరాన్ని ఇప్పిస్తా, మీకు ఎంత స్థావరం కావాలో ఎగ్జాక్ట్లీ చెప్పండి అని చెప్పేసి. అయితే అప్పుడు బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఆర్మాగామ్ సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఫిరంగి పేలుస్తారు. ఇప్పుడు ఒక ఫిరంగి పేల్చిన తర్వాత ఈ ఫిరంగి వెళ్ళి ఎక్కడైతే పడుతుందో అక్కడ వరకు మాకు ఈ భూభాగాన్ని మీ యొక్క చెనవకుప్పం జమీందారు అయినటువంటి గురువానాయుడు నుంచి ఇప్పించండి అని చెప్పి అంటారు. సో ఇప్పుడు ఫిరంగి పేల్చిన దగ్గర నుంచి అది ఎక్కడైతే పడుతుందో అక్కడ నుంచి ఈ మొత్తం భూభాగం బ్రిటిషర్స్కి అప్పగించేటట్టు చేయమని చెప్పి అంటారు. అప్పుడు పట్నస్వాముల ఆర్మాగామ్ మొదలియారు ఏం చేస్తాడు, ఈ గురువానాయుడిని ఒప్పించి మొత్తం మీద ఏం చేస్తాడంటే ఈ యొక్క చెనవకుప్పంలో కొంత భూభాగాన్ని బ్రిటిషర్స్కి ఇస్తాడు. అయితే ఆ భూభాగానికి బ్రిటిష్ వారు ఇప్పుడు ఈ పట్నస్వాముల ఆర్మాగామ్ మొదలియార్ యొక్క గౌరవార్థంగా ఆ ప్రాంతానికి ఆర్మాగామ్ అని పేరు పెడతారు. ఆ విధంగా పట్నస్వామి ఆర్మాగామ్ అని పేరు వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్మాగామ్లో ఒక హార్బర్, ఒక పోర్ట్ డెవలప్ చేయబడింది. ఆ పోర్ట్ డెవలప్ చేయడంలో బ్లాక్ వుడ్ అనేవాడు కీ రోల్ ప్లే చేస్తాడు. అందువల్లనే ఆర్మాగామ్ యొక్క పోర్టుని
బ్లాక్వుడ్ హార్బర్ అని చెప్పేసి అంటారు. సో బ్లాక్వుడ్ హార్బర్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క ఆర్మగాం పోర్ట్ని. నెక్స్ట్ 1633లో ఒరిస్సాలో ఉన్న బాలాసోర్ అనే ప్రాంతంలో స్థావరం నిర్మించబడింది అని చెప్పేసి అంటారు. బాలాసోర్ స్థావరం అనేది నిర్మించబడింది. అయితే ఈ బాలాసోర్ తూర్పు భారతదేశంలో తొలి బ్రిటిష్ స్థావరం. తూర్పు భారత్లో, తూర్పు తీరము అంటే మచిలీపట్నం, తూర్పు భారతదేశము అంటే ఈ బాలాసోర్ ఒరిస్సాలో ఉంది అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 1651లో హూగ్లీ వద్ద స్థావరాన్ని నిర్మిస్తారు. ఈ హూగ్లీని ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఆ అధికారి పేరు బ్రిడ్మ్యాన్ అని చెప్పేసి అంటాం. ఈ బ్రిడ్మ్యాన్ అనేవాడు 1651లో హూగ్లీ వద్ద స్థావరాన్ని నిర్మిస్తాడు. అదే 1651లో కాసిం బజార్, పాట్నా, ఢాకా, పాట్నా, కాసిం బజార్ ఈ ప్రాంతాల్లో కూడా బ్రిటిష్ వారు స్థావరాలు నిర్మాణం చేశారు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ బ్రిటిష్ యొక్క స్థావరం 1691లో సుతనాటి స్థావరం అని చెప్పేసి అంటారు. సో సుతనాటి ఒక గ్రామం. ఈ గ్రామంలో ఒక స్థావరాన్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. ఈ సుతనాటి గ్రామం, ఇదంతా సుతనాటి. ఇక్కడ స్థావరాన్ని జాబ్ చార్నోక్ అనేవాడు నిర్మాణం చేస్తాడు. అలాగా ఒక 7 years తర్వాత 1698 వస్తుంది. ఈ 1698లో అజీముత్ షా అనేవాడు ఈ మొత్తం సుతనాటి గ్రామంతో పాటు కాళీకత, గోవిందపూర్ ఇలాగా గ్రామాలు, కాళీకత, గోవిందపూర్ ఈ గ్రామాలు బ్రిటిషర్స్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ జాబ్ చార్నోక్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ యొక్క సుతనాటి కోట చుట్టూ ఈ గ్రామాలు వస్తాయి కదా, ఈ మూడింటిని విస్తరించి ఈ మొత్తం ప్రాంతం చుట్టూ ఒక పెద్ద రక్షణ కూడా కడతాడు. కట్టి దీనికి ఫోర్ట్ విలియమ్స్ అని పేరు పెడతాడు. ఫోర్ట్ విలియమ్స్. ఆ విధంగా ఈ సుతనాటి కోట చుట్టూ డెవలప్ అయినటువంటి పెద్ద కోటనే ఫోర్ట్ విలియమ్స్ అని చెప్పేసి అంటారు. ఈ ఫోర్ట్ విలియమ్స్ నిర్మాత ఎవడంటే జాబ్ చార్నోక్. ఈ జాబ్ చార్నోక్ ఫస్ట్ సుతనాటిలో కోట నిర్మాణం చేస్తాడు 1691లో. తర్వాత 1698లో ఈ 3 గ్రామాలు కలిపేసి ఫోర్ట్ విలియమ్స్ కోట వచ్చిందని చెప్పేసి అంటాం. ఓకే, ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఇయర్స్, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇయర్స్ అండ్ స్థావరాలు దానికి సంబంధించిన అంశాలు. అది బ్రిటిష్ గవర్నర్స్ అంటే డ్రేక్ దగ్గర నుంచి తీసుకొని మన మౌంట్ బాటన్ వరకు వస్తాం కదా, అలా సుమారు 70 మంది గవర్నర్స్ ఉంటారు అని చెప్పేసి అంటాం. దీనికోసం ఒక స్పెషల్ చాప్టర్ని మనం రూపొందించాం. అది జాతీయ ఉద్యమం తర్వాత వస్తుంది మనకి. ఆ మొత్తం గవర్నర్ జనరల్ యుగమని స్పెషల్గా చూస్తాం. అయితే యూరోపియన్ల రాకలో పోర్చుగీస్ తర్వాత బ్రిటిషర్స్ అని చెప్పి అన్నాం కదా ఇక్కడ కంపెనీ. ఇప్పుడు ఈ బ్రిటిషర్స్కి సంబంధించిన ప్రముఖమైన అంశాలు ఇవన్నీ కూడా. సో దీంతో బ్రిటిష్ అనేది మనకి కంప్లీట్. సో బ్రిటిష్ తర్వాత మనకి వస్తారు డచ్ అని చెప్పేసి అంటాం.